విశాఖలో ఓ వివాహిత మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది. స్నేహితురాలు ఇంటికి వెళ్లిన వివాహిత ఉరేసుకుని చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. మృతురాలి కుటుంబ సభ్యులు స్నేహితురాలపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గోపాలపట్నం వద్ద సింహాద్రి నగర్లో ఈ ఘటన జరిగింది. గంటా కాలనీలో ఉంటున్న సరస్వతి అనే మహిళ కొంతకాలం నుంచి భర్తతో దూరంగా ఉంటోంది. ఆమెకు 6 ఏళ్ల వయసున్న కుమారుడు కూడా ఉన్నాడు. ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ కొడుకుని చదివిస్తోంది. గంటా కాలనీలో ఉంటున్న సరస్వతికి సింహాద్రి నగర్లో ఉండే లక్ష్మి అనే మహిళ స్నేహితురాలు. అయితే భర్తకి దూరంగా ఉంటున్న సరస్వతిని దుబాయ్కు వెళ్లాలంటూ లక్ష్మి కొంతకాలంగా ఒత్తిడి చేస్తోందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే లక్ష్మి ఇంటికి వెళ్లిన సరస్వతి ఆమె ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయింది. అయితే లక్ష్మి ఇంట్లో లేని సమయంలో సరస్వతి ఉరేసుకుందని చెప్తున్నారు స్థానికులు. బయటి నుంచి ఇంటికి తిరిగొచ్చిన లక్ష్మి ఉరేసుకుని కనిపించిన సరస్వతిని వెంటనే తన సోదరి మరో ఇద్దరితో కలిసి స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే సరస్వతి చనిపోయిందని తేల్చి చెప్పారు డాక్టర్లు. ఉరేసుకుని ఉన్న సరస్వతిని చూసి ఆసుపత్రికి తరలించామని లక్ష్మి అనే మహిళ చెప్తుంటే సరస్వతి నోటి వెంట నురగలు ఎందుకు వచ్చాయని ప్రశ్నిస్తున్నారు మృతురాలి కుటుంబ సభ్యులు. కుటుంబ కలహాలు ఉన్నప్పటికీ భర్తకు దూరంగా ఉంటున్న సరస్వతికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్న దానిపై కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా స్నేహితురాలు లక్ష్మి ఇంటికి వెళ్లి చనిపోవాలని ఎందుకు అనుకుంటుందని సందేహం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మి అనే మహిళ క్యారెక్టర్పై గతంలోనే తమకు అనుమానం వచ్చిందని, ఆమె ఇంటికి వెళ్లవద్దని తమ చెల్లెలు సరస్వతికి చెప్పారని చెబుతోంది మృతురాలి సోదరి. సరస్వతి మరణ వార్త తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. కట్టెలు తెంచుకున్న కోపంతో లక్ష్మిపై దాడికి పాల్పడ్డారు. అసలేం జరిగిందో చెప్పాలంటూ లక్ష్మిని నిలదీశారు. సరస్వతి అనుమానాస్పద మృతిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, పోలీసులకి ఏమైనా ప్రాథమికంగా ఆధారాలు లభించాయా? అసలు లక్ష్మి గురించి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారు? ఏం జరిగిందనుకుంటున్నారు? యాక్చువల్గా పోలీసులు అయితే మాత్రం ఈ కేసుకి సంబంధించి పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత తప్ప ఏ వివరాలు చెప్పలేమని చెప్తున్నారు. ఎందుకంటే వాస్తవానికి సరస్వతి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో లక్ష్మి, ఆమె క్యారెక్టర్ మీద ముందు నుంచి కూడా లక్ష్మి సరస్వతి ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవరైతే ఉందో ఆమె క్యారెక్టర్, లక్ష్మి క్యారెక్టర్ మీద సరస్వతి పేరెంట్స్ కి ముందు నుంచి అనుమానాలు అయితే ఉన్నాయి. ఆ అనుమానాల నేపథ్యంలోనే భర్తకు దూరంగా ఉంటున్న సరస్వతిని చాలా కాలంగా చెప్పుకుంటూ వస్తున్నారు. అసలు లక్ష్మికి దూరంగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెతో సన్నిహితంగా మెలగద్దు అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అయితే మరోపక్క ఈ సరస్వతి ఎవరైతే ఉన్నారో మృతురాలు సరస్వతి ఇని దుబాయ్ వెళ్ళాలి అని కొంతకాలంగా లక్ష్మి ఒత్తిడి చేస్తున్న నేపథ్యం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లోనే లక్ష్మి ఏదైతే ఉంటుందో ఆ ఇంటికి సరస్వతి వెళ్ళడం, ఉదయం వెళ్ళిన సరస్వతి మధ్యాహ్నానికి ఉరేసుకుని చనిపోయిందని చెప్పి కబురు లక్ష్మి ద్వారా కుటుంబ సభ్యులకు తెలియడంతో పలు అనుమానాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఉరేసుకుని చనిపోతే సరస్వతి నోటి నుంచి నురగలు ఎందుకు కప్పుతుంది అనేది ఒక అనుమానం అయితే, ముందు నుంచి లక్ష్మి క్యారెక్టర్ మీద అనుమానం ఉంది. అనుమానం ఉన్న నేపథ్యంలో మరి ఆ అనుమానాలను బలంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వాస్తవానికి పోలీసులు అయితే మాత్రం ఈ కేసుకు సంబంధించి ఉరేసుకుని చనిపోయిందా లేదా, ఈ కేసులో కుటుంబ సభ్యులు ఏవైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో అవన్నీ నిజమా కాదా అనేది మాత్రం పోస్ట్ మార్టం నివేదిక పరిశీలించిన తర్వాతే తప్ప ఈ లోపుగా మేమేమి చెప్పలేమని అయితే మాత్రం పోలీసులు చెప్తున్న పరిస్థితి. శ్రీరామ్.
లేచిందటండి. లేచి స్నానం చేసుకొని ఆ పిల్లడికి ముద్దులాడుకొని షాప్కి వెళ్తాను. వాళ్ళ 6 గంటలకు షాప్కి వెళ్ళిపోయిందంట. మా అమ్మతో అన్నదంట, అమ్మాయి వాళ్ళ షాప్లో నీకు కొంచెం పని ఉంది చూసుకొని వస్తాను అని చెప్పిందంట. చెప్పి వెళ్ళిన తర్వాత 10 అయ్యిందంట. వాళ్ళ స్కూల్కి ఫోన్ చేసిందటండి. స్కూల్కి ఫోన్ చేసి వాళ్ళ బాబుతో మాట్లాడిందటండి. వాళ్ళ బాబుతో మాట్లాడి చెప్పిందట, నాన్న స్కూల్కి వెళ్ళావంటే వెళ్ళానమ్మా అని చెప్పాడట. చెప్పిన తర్వాత అయితే ఉంటానమ్మా అని సమయం మాట కూడా ఆడలేదట. ఫోన్ కట్ చేసిందట. మరి తర్వాత ఏంటయిందో తెలీదు. తర్వాత మా నాన్నకి ఫోన్ వచ్చిందటండి. ఏమైందంటే మీ కూతురు ఊరేసుకొని చచ్చిపోయింది, హాస్పిటల్లో ఉందని ఇంకొక లక్ష్మి అని ఆవిడ ఫోన్ చేసిందట. ఫోన్ చేసేసరికి మా నాన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. మేము తర్వాత వచ్చాము. మీరేం జరిగింది అనుకుంటున్నారు? ఏటా ఆ అమ్మ ఏదో చేసిందని అనుకుంటున్నాం. ఎందుకంటే రాత్రులు ఫోన్ చేయడము, ఇసిగించడము, తర్వాత వచ్చి ఆ అమ్మ ఏడ్ చేసేది అనుకున్నాం. ఒకవేళ షాప్కి మాట్లాడిపోతే ఇంటికి చేసేది, ఇంటికి లేకపోతే వాళ్ళ అమ్మ అన్ని అలాగే చేసేది. అలా ఫోన్ చేసేది కానీ ఖచ్చితంగా మాట్లాడేది కాదు. ఎక్కడున్నారు ఏటున్నారు ఏమని మాట్లాడేది కాదు. నాకు 2-3 సార్లు రాత్రి 12 గంటలకు 1 గంటకు ఫోన్ చేసింది. ఫోన్ చేసినా సరే నేను మాట్లాడినా సరే ఎవరు మాట్లాడేది కాదు. మా ఆయనకి కూడా 2-3 సార్లు ఇచ్చాను, ఇంకో ఫోన్ వచ్చింది ఇలా మాట్లాడండి అంతే. మా ఆయన మాట్లాడినా సరే ఎవరు మాట్లాడినా మాట విప్పేది కాదండి. ఎప్పుడు ఫోన్ చేసినా తను ఏదో ఒకటి అనడము ఏదో చేయడం చేసేదట. ఒకసారి దుబాయ్ వెళ్దాం అన్నదట. మా చెల్లి నాకు చెప్పింది, ఆ లక్ష్మి నాతో అనలేదు. అంటే నేను అన్నాను, ఫ్రెండ్షిప్ కట్ చేయమ్మా, అలాంటి ఫ్రెండ్షిప్ మనకొద్దు అనేసి నేను అన్నాను. అప్పటి నుంచి ఆవిడకి కొంచెం దూరంగా ఉండడం చేసిందట. దూరంగా ఉన్న తర్వాత మరి ఏమైందో ఏమో తెలియలేదండి. అంటే దుబాయ్ వెళ్ళడానికి వాళ్ళ తాలూకులు ఎవరున్నారా తీసుకెళ్ళడానికి? ఏమోనండి, వాళ్ళ అక్క దుబాయ్ లో ఉందంట. ఈవిడ కూడా అప్పుడప్పుడు వెళ్ళి వచ్చేదట. అలాంటివన్నీ మాకు తెలియదు. వాళ్ళ ఆయన ఉన్నాడట.